Namaste friends, welcome back to our channel JVN Properties. ఈరోజు మీ ముందుకు మంచి కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి తీసుకురావడం జరిగిందండి. మనకి 2 హౌసెస్ అనేవి సేల్కి రావడం జరిగింది. ఈస్ట్ ఫేస్లో మనకు ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 150 గజాల్లో ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి హౌస్ అనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఒకటని, ఇంకొకటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి. మనకి రోడ్స్ వచ్చేసి ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. అలాగే నార్త్ ఫేస్లో మనకి 20 ఫీట్ రోడ్ రావడం జరిగింది. సో ఈ హౌస్ సైజెస్ వచ్చేసి మనకి 22.5 ఇంటూ 60 అనమాట. మనకి ఫేసింగ్ అనేది 22.5 ఉంటుందండి. అలాగే వెడల్పు వచ్చేసి 60 ఉంటుందన్నమాట. మనకి వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ అనేది మనకి 350 ఫీట్లు వేశారు. 60కే మనకి వాటర్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ హౌస్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ మీకు చూపెట్టడం జరుగుతుందండి. మనకి 2 గేట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. ఈజీగా 3 కార్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు అండి. అలాగే బైక్స్ కూడా చాలా వరకు పార్క్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి హౌస్ అంతా ఫుల్ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో రావడం జరిగిందండి. మనకి సౌత్ సైడ్లో స్టెప్స్ అనేవి రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మొత్తం ఫుల్ టేక్తో చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ అన్నమాట. రెంటల్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా 7 to 8K రెంటల్ 2 BHKకి 10+ K రెంట్ మంత్లీ రావడం జరుగుతుందండి. ఈ ఏరియాలో డిమాండ్ అనేది రెంట్కి అయితే చాలా బాగుంది. మనకి నియర్ బై మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి పస్మాంల మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి పస్మాంలలో మంజునాథ్ నగర్ కాలనీలో ఉంటుందండి. రోడ్ నెంబర్ 13లో ఉంటుంది. మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనేది స్పేసియస్గా రావడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్ మీరు యూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు, మీరు టీవీ ఏరియా చూడొచ్చు. మనకి కిచెన్ రూమ్ అనేది క్లోజ్గా ఇవ్వడం జరిగింది. ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. మార్బుల్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మార్బుల్ వాడడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ ఎల్ షేప్లో రావడం జరిగిందండి. ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్ వైట్ టైల్స్తో యూజ్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ దగ్గరుండి కట్టించాడు. మీకు వీడియోలో ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీరు ఎలాంటి డౌట్ ఉన్న ఓనర్కి అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మీరు చూస్తుంది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకి విండోస్ అనేవి టోటల్గా UPVC విండోస్ వాడింది. ఫ్లోరింగ్ అనేది మార్బుల్ వాడడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి గ్రే కలర్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి టోటల్గా. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు బెడ్రూమ్ అనేది ఎంత స్పేసియస్గా రావడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. నాకైతే అద్భుతంగా నచ్చిందనమాట ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి వాష్రూమ్స్ కూడా మంచి లార్జ్ స్పేస్లో రావడం జరిగిందండి. ప్రతి ఒక్క వాష్రూమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా మనకి 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఒకటి కామన్ వాష్రూమ్, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీరు చూస్తుంది మనకి నార్త్ సైడ్లో రావడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది. మీరు కలర్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక విండో రావడం జరిగింది ఈ రూమ్లో. సో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నా మీకు డైరెక్ట్ ఓనర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 ఫేసింగ్లో డోర్ రావడం జరిగిందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో, అలాగే సెకండ్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో రావడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు, సెట్ బ్యాక్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. 1.5 ఫీట్ సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ హౌస్ మొత్తం UPVC విండోస్ వాడడం జరిగింది. మనకి లాస్ట్లో మనకి నార్త్ కార్నర్లో వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 3 వాష్రూమ్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మనకి హౌస్ మొత్తం వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం పెట్టిందండి. ఎలాంటి ప్రాబ్లం అనేది ఇంటికి అస్సలు లేదు. మనకి ఇది వచ్చేసి మంచి డెవలపింగ్ ఏరియా. మనకి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్, HP పెట్రోల్ బంక్ కూడా మనకి నియర్లోనే ఉంటుంది. మనకి అన్ని మార్కెట్ ఫెసిలిటీ, మనకి అన్ని విధాలుగా మనకి
ప్రైమ్ లొకేషన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఫుల్ టేక్తో డిజైన్ అనేది చూసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ అనేది వుడెన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. స్టెప్స్ మొత్తం మనకి గ్రనైట్ లార్జ్ స్పేస్లో రావడం కూడా జరిగింది. మంచి ఎడల్ప్తో రావడం జరిగింది స్టెప్స్ అనేది. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్న మెయిన్ డోర్ ఎంట్రీ ఫుల్ టేక్తో చేశారు. మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో స్పేసియస్ హాల్, చాలా పెద్ద హాల్ అనేది రావడం జరుగుతుందండి. జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ హౌస్ అనేది. మీరు చూసుకోవచ్చు ఫుల్ కింద గ్రౌండ్ మొత్తం మనకి మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకి ప్రతి ఒక్క చోట డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా ఎక్సలెంట్గా వాడడం జరిగిందనమాట. మీరు చూడండి ఫ్రంట్లో మనకి టీవీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. స్పేసియస్ అంటే స్పేసియస్ హాల్ అండి ఈ హౌస్కి అదొక బెనిఫిట్ అనమాట. మనకి 150 గజాల్లో చాలా అంటే చాలా పెద్దగా హాల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. మనకి ఫ్రంట్లో వచ్చేసి టీవీ ఏరియా మనకి ఈజీగా 60 ఇంచెస్ వరకు టీవీ అనేది లొకేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 2 BHK. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి టోటల్గా మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనకి మొత్తం 150 గజాల్లో ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి 22.5 x 60 అన్నమాట. మంచి ఫేసింగ్తో కట్టారు హౌస్ అనేది. సో ఇది వచ్చేసి పూజా గది అన్నమాట. మనకి వైట్ టైల్స్తో ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. వైట్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి యూ షేప్లో రావడం జరుగుతుందండి. ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. మీరు చూడొచ్చు సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. స్విచ్చెస్ కూడా మనకి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ మంచిగా ఇవ్వడం జరిగిందండి. సో మనకి హౌస్లో బెనిఫిట్ ఏంటంటే మనకి స్పేషియస్ హాల్ రావడం జరిగింది. అలాగే మనకి కిచెన్ బిసైడ్లో ఓపెన్ డోర్ అనేది రావడం జరిగింది. వాష్ ఏరియా గురించి మనకి స్టెప్స్కి కనెక్ట్ అవుతుందని. ఇది వచ్చేసి మనకి ఈజీగా కిచెన్లో ఎలాంటి పనులున్నా మనకి పైకి టెర్రస్ ఎక్కి మనకి క్లాత్స్ వాష్ చేసుకున్న క్లాత్స్ డ్రై చేసుకోవాలన్నా మనం ఈజీగా టెర్రస్ అనేది ఎక్కొచ్చు అనమాట. అందుకని ఓనర్ మంచిగా ఆలోచించి ఈ హౌస్ ఈ ప్రకారంగా కట్టారనమాట. కిచెన్కి అటాచ్డ్గా మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్ అవుట్ సైడ్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 BHK అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా అంటే చాలా స్పేసియస్గా బెడ్రూమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ గ్రే కలర్లో అగైన్ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు కలర్ సేమ్ కలర్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ కూడా సేమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఒక UPVC విండో రావడం జరిగింది. మంచి వెంటిలేషన్ ఉంటుందండి 2 హౌసెస్ని. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి మనకి 4 సైడ్లో మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి స్పేసియస్గా రావడం జరిగింది. మీరు చూడొచ్చు హారిజంటల్లా చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగిందండి వాష్రూమ్. మనకి మంచి క్వాలిటీ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఎక్కడ అంటే కాంప్రమైజ్ అనేది లేదు. ఇంత స్పేషియస్ హాల్ అనేది మనకి హౌస్లో అడ్వాంటేజ్ అనమాట. ఇంకోసారి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మనకి 1 UPVC విండో ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు మనకి చిల్డ్రన్కి చాలా బాగా సెట్ అయ్యేలాగా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు దగ్గరుండి ఓనర్కే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అనేది అన్ని డీటెయిల్స్ అనేది ఓనర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ హౌస్ నచ్చినట్టయితే వెంటనే కాంటాక్ట్ అయిపోయింది. అర్జెంట్ సేల్ అండి. మంచి ఈస్ట్ ఫేస్లో ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అయితే మనకి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది అన్నమాట. సో మిస్ చేయకండి. ఎక్కడ మిస్ చేయకుండా తొందరగా కాంటాక్ట్ అవుతే మీ ఇల్లు అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి ఫేసింగ్తో మంచి వాస్తుతో కట్టడం జరిగింది హౌసెస్ అనేవి 2 హౌసెస్. మనకి ఈ 2 హౌసెస్ అనేవి 1,10,00,000 చెప్తున్నానండి. నెగోషియబుల్ మనకి 1,10,00,000 అనేవి చెప్తున్నారు 150 గజాల్లో. నెగోషియబుల్ అన్నమాట. సో మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోండి. హౌస్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓనర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. టెర్రస్ మీరు చూసుకోవచ్చు. టెర్రస్ మీద కూడా మనకి ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. మనకి G+1 పర్మిషన్ ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు అంటే మీరు ఈజీగా వేసుకోవచ్చు. మనకి పిల్లర్స్ కూడా మంచిగా ఇవ్వడం జరిగిందండి ఇంకో ఫ్లోర్ వేయడానికి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్
30 ఫీట్ రోడ్ అగైన్ చెప్తున్నాను, మనకి మంజీరా వాటర్ కనెక్షన్ అనేది ఉంది. మనకి రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను రోడ్ అనేది ఎక్కడుందో. మనకి క్లియర్గా మనకి పసమాంల రోడ్ పక్కనే అంటే పక్కనే ఉంటుందండి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. 150 గజాల్లో ఎవరైతే ఇల్లు చూస్తున్నారో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే 150 గజాల్లో మంచిగా ఇల్లు కోసం చూస్తున్నారో, స్పేసియస్ హాల్, జాయింట్ ఫ్యామిలీ వరకు వాళ్ళ కోసం చూస్తున్నారో ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చేసాం, ఓనర్కి అనేది కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.